సహజంగా సంతానం లేని దంపతులకు కృత్రిమ గర్భధారణ పద్ధతి ద్వారా తల్లిదండ్రులుగా అయ్యే అవకాశం కల్పిస్తోంది ఈవా ఐవీఎఫ్, ది కంప్లీట్ ఫర్టిలిటీ కేర్ సెంటర్. నమస్తే. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో మాత్రం గాంధీ భవన్ కోలాహలంగా ఉంది. వేలాది మంది కార్యకర్తలు వచ్చారు. పెద్ద పెద్ద నాయకులు కూడా ఈ యొక్క కార్యక్రమానికి అందుకున్నారు. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత ఇందిరా శోభన్ గారు ఉన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీగా ఉంటూ ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా కూడా నియమితులయ్యారు. ప్రమాణ స్వీకారం జరగబోతుంది. ఎట్లా ఫీల్ అవుతున్నారు బీసీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ సోనియా గాంధీ గారికి మరియు ఖర్గే గారికి ఒక బీసీ నాయకుడిని పీసీసీ ప్రెసిడెంట్గా ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇవాళ క్షేత్రస్థాయిలో గ్రౌండ్లో పనిచేసినటువంటి వ్యక్తి, ఎన్ఎస్యూఏ నుంచి ఒక కార్యకర్తగా పనిచేసి పీసీసీ స్థాయికి ఎదగగలడు, రాగలడు అని మరొకసారి ప్రూవ్ అయ్యింది కాంగ్రెస్ పార్టీలో నుంచి చెప్పాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ నేపథ్యంలో ఎవరూ కూడా నిరుత్సాహపడకుండా, కొత్త పాత అనే తేడా లేకుండా పార్టీకి పనిచేసిన కార్యకర్తలందరికీ కూడా సముచిత స్థానం అందుతుందని ఇది ఒక మంచి మెసేజ్గా చెప్పాల్సిన అవసరం ఉంది. దీనితో పాటు ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి, ఇవాళ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి రేవంత్ అన్న ముఖ్యమంత్రిగా, పీసీసీ ప్రెసిడెంట్గా మహేష్ అన్న, వీళ్ళిద్దరి యొక్క కోఆర్డినేషన్లో కార్యకర్తలకు, ప్రభుత్వానికి, పార్టీకి మధ్య అనుసంధానంగా కార్యకర్త పనిచేయడానికి ఇది ఒక మంచి మెసేజ్. ఎవరైనా వెళ్ళి కలిసి చెప్పుకోవచ్చు. వాళ్ళకు వచ్చినటువంటి బాధనైనా, కష్టమైన, సుఖమైన చెప్పుకోవడానికి 24 గంటలు గాంధీ భవన్లో మహేష్ అన్న అందుబాటులో ఉంటారు. కాబట్టి ఇది అందరికీ ఒక శుభసూచకంగా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. సోషల్ జస్టిస్ అనేది కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యం అవుతుందని మరోసారి ప్రూవ్ అయ్యింది. అన్ని పార్టీలు కూడా ఇవాళ అధిక వర్గాల వాళ్ళ చేతిలోనే ఉన్నాయి. బట్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా ఇవాళ దేశవ్యాప్తంగా ఒక ఏఐసీసీ ప్రెసిడెంట్గా మనం తీసుకున్నా కూడా ఒక దళితుని ఖర్గే గారికి ఇచ్చారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి కూడా ఇవాళ ఒక బీసీ నాయకుడిని పీసీసీ ప్రెసిడెంట్గా చేయడం అన్నది చాలా మంచి విషయం. దట్టు రియల్ కాంగ్రెస్ కార్యకర్తకు రావడం అన్నది చాలా శుభసూచకంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. అదే ఒక బీసీ నేతగా ఇప్పుడు పీసీసీ కాబోతున్నారు. ఆయన ముందు మాత్రం ఒక కీలకమైన 2 సవాళ్ళు ఉన్నాయి. ఒకటి కులగణన అనే ఒక అంశం, మరోవైపు స్థానిక ఎన్నికలు అనేది ముందే సిద్ధంగా ఉన్న ఎన్నికలు. ఈ నేపథ్యంలో ఈ సవాళ్ళను ఎట్లా ముందు పోతుంది, పార్టీ ఎట్లా ఎదుర్కొనే అవకాశం? మా నాయకుడు ఇవాళ రాహుల్ గాంధీ గారే బీసీలకి సంబంధించినటువంటి జనగణనకు సంబంధించి వాయిస్ ఎత్తారు. అలాంటప్పుడు పార్టీకి కష్టమేం కాదు కదా. వాళ్ళు వాయిస్ తీసుకోలేకపోతే ఇది ఎట్లా చేయించాలన్నది కష్టంగా ఉండేది. సో నేషనల్ లెవెల్లోనే ఏఐసీసీఏ ఇవాళ కులగణన వైపుకి అడుగులు వేస్తూ నిత్యము భారతీయ జనతా పార్టీని కార్నర్ చేస్తూ, మీరు మాటలు చెప్పడం కాదు, బీసీ ప్రధాని అయితే ఇమీడియట్గా బీసీ బిల్లును మీరు ప్రవేశపెట్టండి, జనగణన చేయండి అని చెప్పడం జరుగుతుంది. ఇదే తెలంగాణలో ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి గతంలో బీఆర్ఎస్ పార్టీ కేవలం 18% బీసీలకి లోకల్ బాడీలో ఇచ్చింది. కాబట్టి మేము అధికారంలోకి వస్తే 42% మేము ఇవాళ బీసీలకి ఇస్తాము అని చెప్పేసి, లోకల్ బాడీలో ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టారు. అలాగే కామారెడ్డి డిక్లరేషన్లో కూడా రేవంత్ అన్న చెప్పారు. కాబట్టి తప్పకుండా ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. బీసీ కమిషన్కి సంబంధించి మొన్నటి వరకు ఉన్నటువంటి కమిషన్ కూడా ఆగస్టు 30 తారీఖుతో కంప్లీట్ అయ్యి కొత్త కమిషన్ కూడా ఫామ్ అయింది. ఆ కమిషన్ ద్వారా శాస్త్రోత్యంగా మనం ఏం చేయగలుగుతాము, టెక్నికల్గా రేపు అంటే రిజర్వేషన్లు 50% దాటకూడదు అనేది ఉంది. కాబట్టి దీనిని ఏ విధంగా మనం అధిగమించగలుగుతాము, వీటికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఇవాళ ప్రభుత్వం తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. దాంట్లోని భాగంగానే 2 రోజుల క్రితము కొత్తగా ఏర్పడినటువంటి బీసీ కమిషన్ కూడా పాత కమిషన్లో ఉన్నటువంటి మెంబర్స్, చైర్మన్లను, అనుభవజ్ఞులను కూడా కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీలో ఇది న్యాయం జరుగుతుంది. లోకల్ బాడీ రిజర్వేషన్ తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ. రేపు బీసీలకి కూడా అత్యధిక సీట్లను ఇచ్చేసి కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో బీసీలదే రాజ్యాధికారం రాబోతుందన్నది ఒక మెసేజ్ రాహుల్ గాంధీ గారు ఇచ్చారు. కాబట్టి ఆయన అడుగుజాడల్లో నడవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త పైన ఉన్నది. ఇవాళ పెద్ద మొత్తంలో దేశవ్యాప్తంగా ఉన్న 60% ఉన్నటువంటి బీసీలు రాహుల్ గాంధీ వైపు చూస్తున్నారు. ఎప్పుడు ఏ రకంగా ఏ పోరాటాన్ని మొదలు పెడతారు జనగణన కోసం అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఇవాళ ఆ విషయంలో ఇక్కడ బీసీ నాయకుడు పీసీసీ ప్రెసిడెంట్గా ఉండడము చాలా కలిసి వచ్చే అంశం. కాబట్టి తను అనుకున్నటువంటి ఐడియాలజీ, బీసీల కోసం తను చేయాలనుకున్నటువంటి విషయాన్ని కూడా చాలా క్షుణ్ణంగా, నీట్గా చేయడానికి నిజంగా ఒక మాటలో చెప్పాలంటే మహేష్ అన్న అదృష్టవంతుడు అని చెప్పాలి. ఎందుకంటే బీసీలు జనగణన చేయాలనుకున్న సందర్భంలో ఒక బీసీ పీసీసీ ప్రెసిడెంట్గా ఉండడం ద్వారా ఆ యొక్క అతను ఏం చేయాలనుకుంటున్నాడు ఆ కలం ద్వారా ఇది పూర్తిగా దాంట్లో పెట్టించడానికి తనకు ఒక మంచి అవకాశంగా చెప్పాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ అనేది మహాసముద్రం. రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి పీసీసీగా ఉన్నప్పుడు కూడా చాలా ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు బీసీ బిడ్డ మహేష్ ఈ యొక్క సీనియర్లను సమన్వయం చేయగలుగుతాడా? ఎందుకంటే ఒకవైపు చాలామంది పోటీ పడ్డారు పీసీసీ కోసం, కానీ మహేష్ కుమార్ గౌడ్కు వరించింది.
కోఆర్డినేట్ చేయడం అనేది మహేష్ గారు ముందున్న పెద్ద సవాల్. పార్టీని ఒక గాడిలో పెట్టే పరిస్థితి ఉంటుందా? అంటే ముందు నుంచి కూడా బీసీలకే పీసీసీ ప్రెసిడెంట్ ఇవ్వాలని పార్టీ అనుకున్నది కాబట్టి సో బీసీలో ఉన్నటువంటి దాంట్లో ఇద్దరి మధ్యలోనే పోటీ ఉన్నది, మహేష్ అన్నకి మరియు మదియాష్ కన్నకి. సో వాళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి దాంట్లో మహేష్ అన్న కొంచెం ఎక్కువ టైం ఇవ్వగలుగుతాడు, గాంధీ భవన్లో ఉండగలుగుతాడు, ఆర్గనైజేషన్ పరంగా పని చేయగలుగుతాడు, ఇది ముందుకు తీసుకెళ్లగలుగుతాడని ఏఐసీసీ నమ్మింది. దాంతోపాటుగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి కూడా ఇవాళ ఒక కోఆర్డినేషన్ ప్రాపర్గా ఉండాలి కాబట్టి ఆ నేపథ్యంలో నిర్ణయం తీసుకున్నారు. మా సోదరులకు ఎవరికి వచ్చినా సంతోషమే, మేము పనిచేయడానికి అందరము సిద్ధంగా ఉన్నాం కార్యకర్తలుగా. కాబట్టి ఇది సవాల్గా మనం పెద్దగా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు, ఇది ఒక శుభసూచకంగానే చూడాలి. ఎందుకంటే మహేష్ అన్న అందరివాడు, అందరితో బాగుంటాడు, ఆయనకి ఎలాంటి కాంట్రవర్సీస్ లేవు కాబట్టి అజాత శత్రువుగా అందరిని కలుపుకొని పోయి అందరికీ కావాల్సినవి ముఖ్యంగా మహిళలకి పెద్ద ఎత్తున ఇవాళ పెద్ద పీఠం వేయాల్సినటువంటి బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉంది. అది మహేష్ అన్న పైన ఉందని చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఎప్పుడు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మహిళలు అంటే ఒక చులక భావనంతో ఉన్నటువంటి దాంట్లో కాంగ్రెస్ పార్టీలోనే మహిళలకి పెద్ద పీఠం వేశారు. ఒక స్పీకర్ అయి ఉండొచ్చు, హోమ్ మినిస్టర్ అయి ఉండొచ్చు, ఇవాళ ఒక ముఖ్యమంత్రుల స్థాయిలో అయి ఉండొచ్చు, ఏ రకంగా చూసినా కూడా మహిళలకి పెద్దపీట వేసింది కాంగ్రెస్ పార్టీ. రేపు రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున మహిళలకి అవకాశం కూడా వస్తాయి. ఎందుకంటే 33% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి సోనియా గాంధీ కొట్లాడినటువంటి నేత, ఆ నేత నాయకత్వంలో పనిచేసే నాయకులందరూ కూడా ఆ దిశగా అడుగులు వేయక తప్పదు. చివరికి చెప్పండి, ఈ యొక్క కొత్త కమిటీ అంటే కొత్తగా ఇప్పుడు ఒకవైపు పీసీసీ, మరోవైపు ప్రభుత్వం ఉన్నది. సో ఇందిరా శోభన్ అడుగులు ఇప్పుడు ప్రభుత్వం ఉన్న పార్టీ వైపు, ఎటువైపు మీ యొక్క ఆలోచనలు ఉన్నాయి, ఎటువైపు మీ అడుగులు పనులు ఉన్నాయి? పార్టీ నన్ను ఏ విధంగా ఉపయోగించుకున్నా కూడా వాళ్ళ కోసం పనిచేస్తాను. ఎందుకంటే మేము ఈ సమాజం దృష్ట్యా తెలంగాణ ఉద్యమంలో పనిచేసాము, పార్టీలో పనిచేసాము, మా పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇందిరా శోభన్ సమస్యల పట్ల పోరాటం చేస్తుంది, కమిట్మెంట్గా పనిచేస్తుంది, ఓ చిన్న ఇష్యూ ఉన్నా కూడా అధికారుల దగ్గరికి నేరుగా తీసుకెళ్తుంది అనేది నాకు పైన ఉన్నది. కాబట్టి నేను పార్టీలో ఇచ్చినా కూడా ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్లి పనిచేయించగలుగుతాను. ప్రభుత్వంలో ఇస్తే ఇంకా కొంచెం ఎక్కువగా పనిచేయడానికి ఒక అవకాశం అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఏమీ లేకపోయినా కూడా ఇందిరా శోభన్గా ఇవాళ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళగలుగుతున్నాను, ముఖ్యమంత్రి దగ్గర నేరుగా కలవగలుగుతున్నాను, ఇవాళ అధికారులని మంత్రులను కలవగలుగుతున్నాను. కాబట్టి ఆ ఇబ్బందికరమైనటువంటి విషయం ఉండదు. బట్ మాలాంటి వాళ్ళను పోరాటం చేసి కొట్లాడేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి తప్పకుండా తను మమ్మల్ని కూడా తన టీంలో చేర్చుకుంటారని అనుకుంటున్నాను. మొత్తంగా మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడిగా ఆయన అదృష్టవంతుడు. అలాగే తప్పకుండా పార్టీని ఇటు ప్రభుత్వాన్ని గాడిలో పెట్టి నడిపిస్తారని కూడా నమ్మకం ఉంది. తప్పకుండా బీసీలకు అధిష్టానం ఒక మంచి అవకాశం ఇవ్వడం కూడా ఇది ఒక మంచి పరిణామం. తప్పకుండా ఎలాంటి సవాలున్నా కానీ ఎదుర్కొని పార్టీని గాడిలో పెట్టి ముందడుగేస్తారని కూడా ఆశాభావం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేత ఇందిరా శోభన్. కెమెరా పర్సన్ మసూద్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.